హర్ష డాడీ, మమ్మీతో తలస్నానం చేయించుకోండి. మమ్మీ చాలా బాగా స్నానం చేయిస్తుంది. బంగారం, నువ్వు కూడానా? మీకు తలస్నానం అంటే భయమా డాడీ? నాకు భయమా? నో, నెవర్. నేను చాలా ధైర్యవంతుని తెలుసా? అయితే వెళ్ళి మమ్మీతో తలస్నానం చేయించుకోండి. చేయించుకుంటాను, నాకేం భయం లేదు. రండి దివి గారు, రండి. ఏంటండి అలా చూస్తున్నారు? ఓహో, ఇప్పుడు మీకు భయం ఇస్తుందా? ధైర్యం చాలట్లేదా? అందుకేనండి ఇదంతా వద్దని ముందే చెప్పాను. అవునా మమ్మీ? హర్ష డాడీకి స్నానం చేయించడానికి నువ్వు భయపడుతున్నావా? నీకు ధైర్యం లేదా? భర్త భార్య చేతిని పట్టుకోవడం తప్పేం కాదమ్మా. సిగ్గుపడాల్సిన విషయం అంతకంటే కాదు. మీరు దగ్గర అవుతున్నారు అనడానికి ఇది సంకేతం. అయ్యో సారీ అండి, నేనేదో ఫ్లోలో మీ చేయబట్టుకున్నాను అంతే తప్ప వేరే ఉద్దేశమే నాకు లేదు. వెరీ సారీ అండి. మీ తప్పేమీ లేదండి. మీ మనసు ఎలాంటిదో నాకు బాగా తెలుసు. అమ్మయ్యా, మీరు అపార్థం చేసుకోలేదు కదా. థ్యాంక్స్ అండి. భార్య భర్తల మధ్య ఈ సారీ థ్యాంక్స్లు గొడవేంట్రా? వెళ్ళండి. రండి దేవి గారు, రండి. పాలు తీసుకో. నానమ్మ, నాకు చెల్లి తమ్ముడు ఎప్పుడు వస్తారు? త్వరలోనే వస్తారమ్మా. అప్పుడు వాళ్ళకు కూడా నేను ఇలాగే పాలిస్తాను. మీ ముగ్గురు కలిసి చక్కగా ఆడుకుందరు గాని. అవును నానమ్మ, వాళ్ళు త్వరగా వచ్చేస్తే చాలా బాగుంటుంది. అదిగో వచ్చింది, పద. హలో డాక్టర్. హలో మేడం. ఏంటి అర్జెంట్గా రమ్మని పిలిచారు? ఇంట్లో ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమా? అది మీరే చెప్పాలి. నేను చెప్పడం ఏంటి? దీపు, ఆ మెడిసిన్స్ ఇవ్వు. ఈ టానిక్ టాబ్లెట్స్ దేనికి వాడతారో చెప్తారా? ఇంట్లో కూర్చుని మాట్లాడుకోవచ్చుగా. ఇంట్లో హర్ష ఉన్నాడు. హర్ష ఎవరు? అతని గురించి మీకు తెలియదు కదా, తెలియకపోవడమే మంచిది. ఫస్ట్ ఈ మెడిసిన్ దేనికి వాడతారో చెప్పండి. ఇవి హార్ట్ పేషెంట్స్కి వాడే మెడిసిన్స్. హార్ట్ పేషెంటా? అవును. హార్ట్లో బ్లాక్స్ ఉన్నా లేదా హార్ట్లో హోల్స్ ఉన్నా ఈ మందులు వాడతారు. అంటే మంగ హార్ట్ పేషెంటా? అందుకేనేమో మామ్ ఈ మెడిసిన్ వాడుతున్నారు. మంగ ఎవరు? దివ్య కూతురు. దివ్య ఎవరు? హర్ష బ్రో వైఫ్.
నాకు అంతా అర్థమైంది దీపు. ఆ మంగ సీతాల చెల్లెల కూతురు కాదు, నీ వదిన కూతురే. హర్ష పిల్ల తల్లిని పెళ్లి చేసుకొనొచ్చాడు. ఆ విషయం మనకు తెలియకూడదని ఆ పిల్లని ఇన్నాళ్ళు ఎక్కడో దాచిపెట్టాడు. మన అదృష్టమో వాళ్ళ దురదృష్టమో మంగ మీ డాడీ కంటపడకుండా ఇంట్లోకొచ్చింది. అదే అవకాశంగా తీసుకుని మీ అన్న వదినలు ఆ పిల్ల సీతాల చెల్లెల కూతురని మనకు అబద్ధం చెప్పి మంగను వాళ్ల దగ్గరే పెట్టుకున్నారు. ఆ మంగకు గుండె జబ్బుంది. అందుకే మీ అన్న వదినలు పెద్దమ్మ కలిసి మంగమ్మను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అంటే మంగ విషయం పెద్దమ్మ కూడా తెలుసుంటుందా మామ్? తనకి తెలియకుండా ఉండదు. నిజం చెప్పాలంటే ఇదంతా మీ పెద్దమ్మ డైరెక్షన్లోనే జరుగుతూ ఉండాలి. పిల్ల తల్లిని హర్ష పెళ్లి చేసుకొని వచ్చాడని మీ డాడీకి తెలిస్తే కోప్పడతారని ఆ పిల్లతో తనకి సంబంధం లేనట్టు డ్రామాలాడుతూ ఉన్నారు. ఇప్పుడు మనకు నిజం తెలిసిపోయింది కదా మామ్. వెంటనే డాడీతో నిజం చెప్పేసి వాళ్ళని ఇంట్లో నుంచి గెంటిచేద్దాం. వాళ్లపై మీ డాడీకి కోపం తెప్పించడానికి ఈ సాక్ష్యం సరిపోదు దీపు. పోనీ వాళ్ళని నిలదీద్దాం మామ్. నిజం కక్కేస్తారు కదా. అంత ఈజీగా నిజాన్ని ఒప్పుకునే రకం వాళ్ళు కాదు. మీ వదిన మహా తెలివైంది. అటు తిప్పి ఇటు తిప్పి మీ డాడీ ముందు మనల్ని ఫూల్ని చేస్తుంది. మరేం చేద్దాం మామ్? ఇంత మంచి ఎవిడెన్స్ దొరికిన తర్వాత కూడా మనం సైలెంట్గా ఉండాలా? లేదు, ఇప్పుడు మనం ఆవేశపడ్డం కూడా మంచిది కాదు. ఆలోచించి చెయ్యాలి. ఈ నాటకానికి సూత్రధారులు మీ పెద్దమ్మ అన్నయ్య వదినలైతే పాత్రధారులు ఆ సీతాలో వెంకి. వెళ్ళి వాళ్ళని ఉతికేద్దాం, వాళ్లతో నిజాన్ని కక్కిద్దాం. నువ్వు గ్రేట్ మామ్, సూపర్. పదైతే కళ్ళు మూసుకోండి, మళ్ళీ మండుతాయి. అయ్యో, ఏమైందండి? కళ్ళు మండుతున్నాయండి. అబ్బా, కళ్ళు తెరవద్దని చెప్పాను కదండి. కళ్ళు తెరిచి మిమ్మల్ని చూడాలనిపించిందండి. ఎందుకు? మీరు నాకు స్నానం చేయించడం నేను చూడాలని. బాగా చూసారా? లేదండి, కళ్ళు తెరవగానే మండిపోయాయి. వెంటనే కళ్ళు మూసుకున్నాను. అలాగే మోసుకొని ఉండండి. మళ్ళీ నన్ను చూడాలనుకుంటే కళ్ళు మండుతాయి. లేదండి, తొలిసారి మిమ్మల్ని స్కూల్లో చూసినప్పుడే అనుకున్నాను మీలాంటి మంచి మనిషి నాకు భార్యగా వస్తే బాగుంటుంది అని. అప్పుడే మీతో ప్రేమలో పడ్డాను. కానీ అది మీకు చెప్పడానికి నాకు ధైర్యం చాలేదండి. అలాని నేను మిమ్మల్ని మర్చిపోలేకపోయాను. మీరు నాతో నవ్వుతూ మాట్లాడినా, గొడవ పడ్డా నాకెంతో సంతోషంగా ఉండేది. మీరు, మంగ, నేను ఒక కుటుంబం అని కలలుగానేవాణ్ణి. ఆ దేవుడు కరుణించి నిజంగానే మన ముగ్గురిని ఒక్కటి చేశాడు. నిజంగా నేను అదృష్టమవుతున్నాండి. కాదండి, మీలాంటి మంచి మనిషి నాకు దొరకడం నా అదృష్టం. అలా అంటే నేను ఒప్పుకోను. మీరు దొరకడం నా అదృష్టం. ఇది మీరు ఒప్పుకోవాలి, లేదంటే నేను సగం స్నానంలోనే వెళ్ళిపోతాను. అయ్యో, ఎవరితో మాట్లాడుతున్నారండి మీరు? మీతోనే. నేను ఇటున్నాను. నేను కళ్ళు మూసుకున్నాను కదండి, నాకు అనిపించలేదు. ఇటే ఉన్నారా లేకపోతే నన్ను ఆట పట్టిస్తున్నారా? కావాలంటే కళ్ళు తెరిచి చూడండి. అవునా? ఏమండి, స్నానం చేస్తుంది నేనా మీరా? మీరే. బుగ్గలకు ఆ నురగేంటండి?
మీరు అంటించారు. అయ్యో అవునా? అయ్యో సారీ అండి, ఏమండి, సారీ. ఏం చేస్తున్నారండి మీరు? సారీ, అబ్బా సారీ. మీ కంటైనర్గా తీస్తున్నాను. లేదు, మరింత నురుగా అంటించారు. అయ్యో. ఐఎమ్ సారీ అండి. ఒరే హర్ష, స్నానం అయిందా లేదా? అయిపోయిందమ్మా. వాడి తల మీద నీళ్లు పోసి వచ్చేయమ్మా, పూజ చేయాలి. అలాగే అత్తయ్య. ఏంటండి మీరు కుదురుగా కూర్చోలేరా? చిన్న పిల్లల్లా చేస్తున్నారు. స్ట్రైట్ గా కూర్చోండి. మీరు మాత్రం తక్కువ తిన్నారా? చిన్న పిల్లలు స్నానం చేయించినట్టు నాకు చేయిస్తున్నారు. ఎదిగోండి, మిగతా స్నానం ముగించుకొని రండి. అలాగే అండి. ఏమండి, హారతిస్తున్నాను రండి. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం. అమ్మ దివ్య, నీ చేత్తో వాడికి బొట్టు పెట్టు. నేను పెట్టుకుంటానమ్మా. తన చేత్తో పెట్టించుకోరా. భార్య చేత్తో బొట్టు పెట్టించుకుంటే భర్తకు మంచిది. పెట్టమ్మా. అలా నలపకూడదండి. ఆగండి. హర్ష డాడీకి మమ్మీ కిస్ పెట్టింది. హర్ష డాడీకి మమ్మీ కిస్ పెట్టింది. అలా అనకూడదమ్మా, తప్పు. ఇలాంటివి చూసినా చూడనట్టుండాలి. మమ్మీ డాడీని కిస్ చేస్తే తప్పేంటి కదా డాడీ? ఇంతకీ నాకు చెల్లి తమ్ముడు ఎప్పుడు వస్తారో చెప్పలేదు. అల్లరి పిల్ల, నిన్ను పట్టుకో, పట్టుకో, పట్టుకో. ఆగండి. అమ్మా, ఇలా రండి. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు? కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళామమ్మా. ఒక్క పనికి ఇద్దరు వెళ్ళారా? అంటే బాబు, వేరే పని ఉంటే అది కూడా చూసుకుని వచ్చాం. మీకు ఈ మధ్య బయట పనులు బాగా ఎక్కువయ్యాయి. దీపు,
ఇదేంటి? తెలీదమ్మా. ఇవి ఏంటో కూడా మీకు తెలీదా? అంతగా చదువుకోనోళ్ళం మాకెలా తెలుస్తుంది బాబు? పోనీ ఇది ఎవరికి వాడుతున్నారో తెలుసా? తెలీదమ్మా. ఎందుకు వాడుతున్నారో తెలుసా? తెలియదు బాబు. ఇదేంటో తెలీదు, ఎవరికి ఎందుకు వాడుతున్నారో తెలీదు. మంగ నీ పిల్లేనా? మా పిల్లేమ్మా. మ్మ్. మా చెల్లెలి కూతురు. అదేంటి అమ్మగారు అలా కొట్టారు? అదేంటి బాబు అలా కొట్టేశారు? నార్మల్. మర్యాదగా నిజం చెప్పు. ఆ మంగ నీ చెల్లెలి కూతురా లేక దివ్య కూతురా? మా మరదల కూతురేనమ్మా. అవునమ్మా, సత్య ప్రమాణికంగా మంగ నా చెల్లెలి కూతురే. ఆహా, ఆ పిల్ల నిజంగా నీ చెల్లెల కూతురే అయితే అది ఎందుకు ఈ మందులు వాడుతుందో, దానికున్న జబ్బేంటో నీకు తెలీదా? చెప్పు. చెప్పమంటుంటే మర్యాదగా నిజం ఒప్పుకోండి, లేదంటే ఇద్దరిని ఇక్కడే చంపి పడేస్తా. చెప్పండి, ఆ మంగ ఎవరు? మామ్, వీళ్ళు ఇలా నిజం చెప్పరు మామ్. 4 తన్ని పనిలో నుంచి తీసేస్తే అప్పుడు బుద్ధి వస్తుంది. బాబు అంత పని చేయకండి బాబు, మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాం. అలాంటప్పుడు నమ్మక ద్రోహం చేయకూడదు. నిజం చెప్తారా, ఇంట్లో నుంచి వెళ్ళిపోతారా? అమ్మా, ఎన్నో ఏళ్లుగా ఇంట్లో పని చేస్తున్నాము. ఉన్న పొలాన్ని వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతావమ్మా? అయితే నిజం చెప్పండి, మంగ ఎవరు? మా పిల్లే బాబు, మా మరదల కూతురు. వీళ్ళిలా నిజం చెప్పరా దీపు? తన్ని తరివేద్దాం. చెప్పు చెప్పు, నిజం చెప్తావా లేదా? చెప్పు. అంటే ఈ ఇంట్లో వాషింగ్ మెషిన్ కూడా మిమ్మల్ని వాడుకోనివ్వరన్నమాట. అవునమ్మా, నా బట్టలు నేనే ఉతుక్కోవటం నాకు అలవాటైపోయింది. నువ్వే నా కోసం అనవసరంగా శ్రమ పడుతున్నావు. అత్తయ్య అంటే అమ్మతో సమానం. మీ కష్టంలో పాలు పంచుకోవడం నాకు సంతోషమే అత్తయ్య. 5 నుంచి వచ్చావు కదమ్మా, అలవాట్లేని పనులు నీకెందుకు? మీకు తోడుంటానని మాటిచ్చాను. పర్వాలేదు, మీకోసం ఏం చేసినా నాకు ఆనందమే. మమ్మీ మమ్మీ, నానమ్మ త్వరగా రండి. ఏమైందమ్మా? చిన్న నానమ్మ దీప బాబాయ్ సీతాలను వెంకిని కొట్టి ఇంట్లోంచి గెంటేస్తున్నారు. ఎందుకు? చిన్న నానమ్మ దీప బాబాయ్ దగ్గర నా టానిక్ టాబ్లెట్స్ ఉన్నాయి, వాటి గురించి అనుకుంటా వెంకిని సీతాల్ని కొడుతున్నారు. చెప్పాను కదా అత్తయ్య,
అవి చిన్నత్తయ్య కంట పడ్డాయి. మనల్ని ఏవి అనలేక వాళ్ళని కొడుతున్నట్టున్నారు.